మారుతి, ఇంటి ముందు వద్దని చెప్పు. మారుతి, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టాక చచ్చాకి అత్తారింటి నుంచి బయటికి వెళ్తుంది. మీ అయ్యగారి మాటకి గౌరవం ఇచ్చి గుమ్మం బయటే ఉంటాను. కానీ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనే హక్కు ఆ దేవుడికి కూడా లేదని చెప్పు. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సీతతో మాట్లాడినా కలవాలని చూసినా నా మీదొట్టు. అన్నయ్య, చరితం జీవితాల కథనం. నీని మారితే వెలుగే చీకటి రూపితే పొగలు సెగలు మమతల పూలు కాలుకోగిన పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా. రే నాని, వదిన్నలా ఒంటరిగా బయట చూస్తుంటే ఇదంతా నా వల్లే కదా అని గుండెల్లో గుచ్చినట్టుందిరా. రే, ఏమైనా కానీ నేను వెళ్ళి వదిన్ని బతిమాలి లోపలికి తీసుకొస్తానురా. తొందరపడకన్నయ్య, పెద్దన్నయ్య మాట పట్టింపు నీకు తెలుసు కదా. నువ్వు ఆవేశపడితే అన్నీ నీకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఎప్పుడు నవ్వులు పూసే ఇంట్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటండి? ఏ చెడుగాలి సోకిందో, ఏ పాడుగాలి దాపురించిందో, పచ్చగా ఉన్న కుటుంబంలోకి కలతలొచ్చాయి. చిన్నదినా, చిన్నదినా, నువ్వైనా చిన్నన్నయ్యతో మాట్లాడి పెద్దన్నయ్యకి నచ్చ చెప్పి ఎలాగైనా వదిన లోపలికి వచ్చేలా చేయమను. నాకు పెళ్లి చేసి నేను ఇంట్లో ఉండి వదిన ఇంటి బయట ఉండడం ఎంతవరకు సమంజసం వదిన? ప్లీజ్ వదిన, ఎలాగోలా శంకరన్నయ్యకి చెప్పి నువ్వే ఎలా అయినా వదిన ఇంట్లోకి తీసుకురా వదిన. పంచాయతీ నుంచి ఇంటికి తిరిగి రాగానే మీ శంకరన్నయ్యకి చెప్పి చూశాను శ్రవణ్. ఆయన బావగారు గీసిన గీతని దాటనంటున్నారు. శంకరన్నయ్య అంతే వదిన, పెద్దన్నయ్యకి అస్సలు ఎదురు చెప్పడు, మాట కాదనడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి పెద్దొద్దని లోపలికి వచ్చేలా చెయ్యొదినా.
బయట ఒంటరిగా వదిని చూస్తుంటే మనసు చాలా బాధగా ఉంది. ఏదో ఒకటి చేయి చిన్నదినా. అవునమ్మగారు, అయ్యగారికి మేము చెప్పలేము. ఒకసారి మీరన్నా మాట్లాడి చూడండి. ఆ అవకాశం ఉంటే ఆ పని నేను ఎప్పుడో చేసేదాన్ని. సీతక్క నాకు తల్లితో సమానం. నన్ను దత్తత తీసుకొని నాకు పెళ్లి కూడా చేసింది. మీరు బాధని బయటికి చెప్తున్నారు, కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను, అంతే. మరి ఏం చేద్దామంటావు వదినా? పాపం పెద్దది అలా వదిలేయాల్సిందేనా? ఏం చేస్తావు నాని? మీ పెద్దనే నిర్ణయం కాదని ముందుకు వెళ్ళగలమా? అలా చేస్తే అక్కని ఇంకా ఇరకాటంలో పెట్టిన వాళ్ళమవుతాం. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి. మంచి ఎప్పుడు అంతిమ విజయం తనదే అనుకుంటుంది. మంచి అనేది మనిషికుండే గుణమే కాని డిసైడ్ ఫ్యాక్టర్ కాదు. గెలుపు ఓటములు డిసైడ్ చేసేది విధిరాత. టైం బాగోలేకపోతే ఎంత మంచి డ్రైవర్ అయినా యాక్సిడెంట్ చేస్తాడు. కాలం కలిసి రాకపోతే ఎంత బాగా చదివే స్టూడెంట్ అయినా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. విధిరాత రివర్స్ అయితే ఫ్యామిలీ ఎంత పూజించినా, తల మీద పెట్టుకుని గౌరవించినా ఇదిగో ఇలా గుమ్మం నుండి బయటపడతారు. నేననుకున్నట్టుగానే ముందు మెయిన్ వికెట్ పడిపోయింది. అది కూడా సెల్ఫ్ అవుట్ చేసుకుని. ఇక మిగిలిన వికెట్ని పడగొట్టడం నాకు పెద్ద పనేం కాదు. ఎన్ని రోజులని ఇలా బయటే ఉంటావు సీత? ఎందుకొచ్చిన తిప్పలు? నేనుండగా ఇక నిన్ను గడప దాటి లోపల అడుగు పెట్టనివ్వను. హాయిగా పుట్టింటికి దుకాణం సర్దుకో. నువ్వే చెప్పావుగా విధిరాత అని. అది ఎవరికైనా రివర్స్ అవుతుంది, ఎవరితోనైనా ఆడుకుంటుంది. అది నీ దాకా ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు కంటి మీద కునుకుండదు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి హాయిగా నిద్రపో. గుడ్ నైట్. పాపం, లోపలికొస్తానని చాలా నమ్మకంగా ఉన్నట్టున్నావు. గుడ్ నైట్. సారీ, బ్యాడ్ నైట్. బ్యాడ్ నైట్. బ్యాడ్ నైట్. శ్రావణ్, తాళి కట్టు, తాళి కట్టు, తాళి కట్టు, తాళి కట్టు. సీతా, నేను సరస్వతి మెడలో తాళి కట్టబోయే చివరి నిమిషంలో వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టి సరస్వతిని నాకు దక్కకుండా చేశావు. పంచాయతీలో కూడా నేను వెధవని కావడానికి కారణం నువ్వే. నా ఓటమికి కారణమైన నిన్ను వదిలిపెట్టను. చిత్రగుప్తుడి చిట్టాలో నీ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. నీ ప్రాణాలు తీసుకెళ్లే యమదూతను నేనే.
వస్తున్నా సీత, వస్తున్నా 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 వస్తున్నా. ఆహా, నా చేతిలో చావడానికే ఎదురు చూస్తున్నట్టు ఒంటరిగా బయట భలే కూర్చున్నావే. రే రామరాజు, నీ భార్యకి రోజు నా చేతిలో చావు కన్ఫర్మ్. ఏయ్, చూసావా సరస్వతి, ఈ ఫ్యామిలీ డ్రామాల గురించి నేను గొంతు చించుకుని మరీ చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళు ఎలాంటి వాళ్ళు? రేయ్, ఏంట్రా నోటికొచ్చిండు వాగుతున్నావు? శంకర్ ఆగు. బాబా ఏం యాక్టింగ్ రా ఒక్కొక్కడిదే. సినిమా యాక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లకు వెళ్లాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో ఓ 10 రోజులుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే చాలు,
ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసే నటన నేర్చుకోవచ్చు. పంచాయతీలో 10 మంది మెప్పు కోసం పెళ్ళాంతో కాపురం చేయకుండా దూరంగా ఉంటానని చెప్పడం, ఇంట్లో అందరి దగ్గర గొప్ప కోసం గుమ్మం బయటకి భార్యని పంపడం. అందరూ నిద్రపోయాక పెళ్ళాంతో క్లోజ్గా ఉండడం, కాపలా ఉండి కాపాడ్డం. ఏం నాటకమాడుతున్నావురా రామరాజు? చిచి, ఈ వీరరాఘవ కాడికి అన్ని రాంగ్ టైమింగ్లు, రాంగ్ ఎంట్రీలు. ఇప్పుడు వీడు సీత మీద అటాక్ చేయబోయాడని చెప్పి రామరాజు మళ్ళీ భార్యని ఇంట్లోకి తీసుకొస్తాడా ఏం పాడో. నా స్థానాన్ని మీరు గుమ్మం బయట నిర్ణయించారేమో కానీ మీ మనసులో నా స్థానం విలువేంటో నాకు తెలుసండి. అర్ధరాత్రి కూడా నాకు ఎటువంటి హాని జరగకుండా కాపాడారంటే నా మీద మీకున్న ఇష్టం. మీరు లోపలే ఉండి బయట నేను ఎలా ఉన్నానో ఏమైపోతానోనన్న మీ తపన నాకు అర్థమవుతుందండి. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా మనిషిలాగా ఇలాగే కాపాడుతాను. శంకర్, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. ఇన్స్పెక్టర్ గారు, వీడిని స్టేషన్ తీసుకెళ్ళండి. రేపు వచ్చి నేను కంప్లైంట్ రాసిస్తాను. సరేనండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. రే రామరాజు, మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. మిమ్మల్ని ఎవ్వరినీ బతకనివ్వను. కానిస్టేబుల్స్ జీబీ ఎక్కించండి. బ్రతకనివ్వను. ఇదేంటి రామరాజు గారు, పెళ్ళైన కొత్త జంట మనస్ఫూర్తిగా ఒకటేంత వరకు మీ భార్యతో కాపురం చేయనన్న మీరు ఇలా గుమ్మం బయటే ఉంచడం ఎంతవరకు సమంజసం? పోనీ తనని పుట్టింటికైనా పంపించవలసింది. ఇలా ఆడదాన్ని ఒంటరిగా ఉంచితే ప్రమాదాలు తలపెట్టడంలో ఆశ్చర్యమేముంది? లోపలికైనా తీసుకెళ్ళండి, లేదా పుట్టింట్లోనైనా దింపిరండి. చూడండి, తనతో దూరంగా ఉండాలనేది నా నిర్ణయం. ఆ తర్వాత తను ఎక్కడుంటుందనేది తన ఇష్టం. నువ్వైనా ఏంటి సీతమ్మ, ఇలా గుమ్మం బయట ఉండడం ఎందుకు? మీ భార్యాభర్తలు దగ్గరయ్యేంత వరకు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. రామరాజు గారు చూడకపోతే మీ ప్రాణాలు పోయేవి. నేను ఇలా పుట్టింటికి వెళ్ళడం కన్నా నా ప్రాణం పోవడమే మంచిదండి.